ఈ రూతు మోయాబు తన భర్తతో చేసి ఉండవచ్చు కదా. అయితే భర్త చనిపోయాడు, ఇప్పుడు అత్త ఉంది. అత్తతో మరలా అదే మాటలు అంటా ఉంది, ఓ అత్తను నాకు భర్తగా నీ కుమారుని ఇచ్చావు, బహుశా నీ కుమారుడు అంటే నా భర్త చనిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు నాకేం చేశాడు, మంచి విశ్వాసాలను అత్తను నాకు ఇచ్చాడు కనుక ఏ ప్రమాణం అయితే నా భర్తతో నేను చేశానో ఆ ప్రమాణానికి కట్టుబడి జీవిస్తాను, అదే ప్రమాణం తిరిగి నీతో చేస్తాను. బహుశా నా భర్త లేడు కాబట్టి నా భర్తనిచ్చిన నీకు నేను అదే వాగ్దానం చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటకి నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇది అసలైన మాట. చెప్పండి ఏమన్నది? నీ దేవుడే, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. నీ దేవుడే నా దేవుడు. మరి ఎంతకాలం ఆ మోయాబు దేశంలో ఈ రూతు నయములు జీవించారో కలిసి మనకు తెలియదు. కానీ ఈ కొద్ది కాలంలోనే బహుశా కరువు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? కరువు ఎంతకాలం ఉంటుంది? సరే, ఈ కరువు తీరిపోయే లోపే పెళ్లిళ్ళు అయిపోయాయి, భర్త చనిపోయారు, ఈ లోపు రూతు మారిపోయింది. ఎలాంటి అనుభవంలోకి వచ్చిందంటే నీ దేవుడే నా దేవుడు అనే అనుభవంలోనికి వచ్చింది. కనుక ఈ తీర్మానం చేసుకుని మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేముకు రూతు వచ్చింది. ఈ సంగతులను ఎవరికి తెలిసాయి? బోయేజుకు తెలిసాయి కదా. అందుకనే బోయేజ్ అంటున్నమాట, చూడండి 11 వస్తుంది, 2 అధ్యాయం 11 వస్తుందో ఎలాగైతే రూతును మార్చావు ప్రభా, నా జీవితం కూడా నువ్వు మార్చవా? ఈ రాత్రి కాలము నన్ను నేను నీకు అర్పించుకుంటాను. ఇక నాకు ఈ వ్యర్థమైన దేవతలు వద్దు, మోయాబు దేవతలు వద్దు, లోక దేవతలు వద్దు. ఓ సర్వశక్తిమంతుడా, నీవు నాకు కావాలి. రూతు నేను కోరుకుంది, ఆమె జీవితం మారింది. ఇదిగో ఈ రాత్రి కాలం నేను నిన్ను కోరుకుంటున్నాను, నా బతుకును మార్చవా, నా జీవితాన్ని మార్చవా అని ఒక చక్కని తీర్మానము ఈ రాత్రి కాలం నేను చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందరు తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరు తలలోంచి ఒక చక్కని తీర్మానం చేసుకుందాం రాత్రికాల సమయంలో. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండకు నీవు వచ్చితివి. ఇదా